హలో హాయ్ వియర్స్, వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి. ఏంటంటే డైరెక్ట్ బస్సులోనే చూపిస్తాను అనుకుంటున్నారా? సో ఆ రోజు అయితే ఒకరోజు హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. సో నాన్నగారికి 1 మంత్కి ఒకసారి హాస్పిటల్కి అయితే వెళ్తామండి. సో నాన్నగారు పెరాలసిస్ కదా, సో డైలీ ట్రీట్మెంట్ అదే మీన్స్ 1 మంత్ ట్రీట్మెంట్ అయితే వెళ్తామండి డైరెక్ట్ టౌన్కు. సో డైలీ ట్యాబ్లెట్స్ కలా సో చెకప్కి వెళ్ళాలి కదా. సో ఆ రోజు జర్నీ అయితే మల్లెతోట అండి. సో మా ఊరి దగ్గరలో చూడండి ఎంత బాగుందో. సో పూలు అయితే అవ్వలేదులేండి. సో ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఛానల్లో, ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. సో చూడండి వాటర్ ఎలా ఉందో ఒక ఊరి దగ్గర అయితే. సో జస్ట్ అలా వ్యూ అయితే చూపించానండి. మార్నింగ్ చాలా చలిగా ఉందండి. సో అరౌండ్ 8 o'clock అలా. చూడండి ఒక ఊరి దగ్గర వాటర్ అయితే ఉంటాయండి అక్కడ. సో ఇంకా చాలా ఎక్కువ ఉంటాయండి వర్షాకాలము. సో అప్పుడు వెళ్ళామని కానీ వీడియో తెలియకపోయింది. ఇక్కడ వెళ్ళాలండి, స్వామి వారు ఉంటారు, ఆంజనేయ స్వామి. సో అక్కడ పెళ్ళిళ్ళు అందరూ బాగా జరుగుతాయండి. సో శనివారం బాగా జరుగుతుంది. జస్ట్ అలా వ్యూ చూపించాను. ఒకరోజు అమ్మేసి వెళ్ళి మీకైతే వ్యూ చూపిస్తానులేండి. మీన్స్ ఆ టెంపుల్ అయితే చూపిస్తాను, వీడియో చేస్తాను. మేము కూడా ఒకరోజు దర్శనానికి అయితే వెళ్ళాలండి. సో మా ఊరి దగ్గరే కొంచెం. సో మొత్తానికైతే టౌన్లోకి వచ్చేసామండి. మేము హాస్పిటల్లోనే టౌన్లోకి అయితే వచ్చేసాము. సో ఎక్కువ చూపించలేదండి, మరీ బోర్ కడుతుందండి. సో మెయిన్గా చూపించాను ఇందాక వచ్చేటప్పుడు. సో స్ట్రెయిన్ అయిపోయామండి, కూర్చొని 1 hour అండి. సో చూడండి అన్ని షాప్స్ ఎలా ఓపెన్ అయిపోయావు. సో ఇది పాత బస్ స్టాండ్ అంటారండి అక్కడ టౌన్లో. సో అక్కడ నుంచి ఆటోకి అయితే వెళ్ళాలండి. సో అరౌండ్ 40 rupees అలా అవుతుంది. ఈచ్ వన్ 20 rupees. చూడండి అక్కడ వ్యూ చూపిస్తాను చూడండి. ఆ టౌను ప్రొద్దుటూరు అండి ఆ టౌను. హాస్పిటల్కి అయితే వచ్చామండి. సో న్యూ ఇయర్ చూడండి, న్యూ ఇయర్ రోజు ముగ్గులు అయితే ఎలా వేశారు హాస్పిటల్ దగ్గర మా అమ్మాయికి. సో అదే అండి హాస్పిటల్, మెడినమ్ హాస్పిటల్ చాలా ఫేమస్ అండి. సో న్యూరాలజిస్ట్ డాక్టరు. సో 40 years ఎక్స్పీరియన్స్. సారీ, ఎప్పుడు మేమైతే అదే హాస్పిటల్కి వెళ్తామండి. సో అది ఒకసారి డాక్టర్ అయితే రాలేదంట అండి. సో బయట నెట్వర్క్ అయితే ఉండదు. సో బయటకు కొద్దిసేపు కూర్చున్నామని అలా వచ్చాను. సో దాని తర్వాత బ్లడ్ టెస్ట్ ఉంటుంది చూడండి. అక్కడ అమ్మవారు అంతా పూజిస్తారండి, రెడీ చేశారు. మేబీ చేస్తారేమో చూడాలి. సో ఆ రోజు మంగళవారం అండి. సో ఆ ఇంట్లో అయితే నాకు చాలా ఇష్టం అండి. ఎప్పుడు చూస్తుంటాను హాస్పిటల్కి, ఎవరీ మంత్ వెళ్తాను కదా నేను, మా డాడీ, మా అమ్మాయి. సో చాలా ఇష్టం ఆ మోడలు. సో మరి ఎక్కువసేపు చూపిద్దామంటే అలా ఉన్నారండి ఇంటి వాళ్ళు ఏమైనా అనుకుంటారని జస్ట్ అలా చూపించాను. ఇక్కడ డౌన్లో కొంచెం బ్లడ్ టెస్ట్ అయితే చేస్తారండి, బిఫోర్ ఆఫ్టర్ అంటే తిన్న తర్వాత. సో మేడం గారు అయితే స్టాఫ్ అండి అందులో, హాస్పిటల్ మేడం అయితే రెడీ అదే మీన్స్ అమ్మవారిని రెడీ చేస్తున్నారు చూడండి. ఎందుకంటే అక్కడ పసుపు కుంకుమలతో చేస్తారండి. ఎందుకు ఈ ఇయర్ కొంచెం కొత్తగా కలర్ అయితే వేస్తారు, ఎల్లో కలరు. మరి కలర్తోనే అమ్మవారి రూపం అయితే వేస్తున్నారండి. సో చాలా నిఘా ఉండాలి కదా, అందరికీ రాదండి. సో వేప చెట్టు అండి. సో ఎప్పుడు చూస్తానండి నేను, ఎప్పుడంటే అప్పుడప్పుడు వారాల టైంలో వస్తుంటాను. అండ్ వారాల తర్వాత అయినా ఉంటుందండి చెట్టుకు. నాకు చాలా ఇష్టం. సో నాకు ఈరోజు అనుగ్రహం సో అదృష్టం కూడా ఉందండి ఈరోజు చూసేది. సో ఎందుకంటే నేను ఎప్పుడు చూడాలనుకుంటాను ఎలా చేస్తారో. సో మా సర్కిల్ అయితే ఇలా నాకు ఎప్పుడు తెలియదండి. సో వీడియోలు చూడడమే తప్ప. సో ఈరోజు అయితే లైవ్లో చూశాను. సో నాకు చాలా బాగా అనిపించింది. సో ఇలా కూడా చేసుకోవచ్చు ఆ పూజలు అని. చూడండి ఎంత బాగా వేస్తున్నారో. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను. చూడండి ఓపిక్గా. అమ్మాయి రచ్చ చేసిందండి ఆ రోజు హాస్పిటల్లో. సో చాలా బాగా ఆడుకుంది, హ్యాపీగా ఉంది. సో ముందే మార్నింగ్ దర్శనం చేసుకొని వచ్చాం కదా వెంకటేశ్వర స్వామి గుడి, ఆ రోజు ముక్కోటి ఏకాదశి రోజు. సో అన్ని తినేసిందండి అక్కడ ప్రసాదాలు. సో చాలా యాక్టివ్గా ఉంది చూడండి. సార్ రాలేదులే అన్న.
యమునా సారు ఇంకొకరు ఉన్నారా? డ్యూటీ డాక్టర్లు. ఏంటేనమ్మది రక్త పరీక్షకు వచ్చింటే కింద అదే ఎండకు ముగ్గు చూడండి ఎంత బాగా వేసారో హాస్పిటల్లో. సూపర్ ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది ముగ్గు. నాకు రాదు. నీకు రాదు? దా తొందర రోజు బాకి ఇవి అయితే మేడం గాజులే కదా కట్టేది. కాదు చెప్పుకో. పొద్దునుంచి అందుకు పొద్దునుంచి నేను వెయిట్ చేస్తున్నా. ఎట్లా సార్ లేడులే, సార్ వచ్చినాడు. కూర్చుంటానా ఆన్లోనేంది అమ్మవారి కాడ కూర్చోవాలనే కూర్చుంటే అవును అవునులే. కూర్చో కూర్చో బామా, అందరినీ తీయాలా? అలా కొద్దిసేపు అయితే కూర్చున్నామని, ఎందుకంటే పొద్దు నుంచి నిలబడ్డానండి. సో వేరే అక్కకైతే ఇచ్చాను, అక్క కొద్దిసేపు కూర్చుంటాను వీడియో తీస్తారా అని. అక్క అయితే వీడియో తీసిందని ఇంకా నాకు అవ్వలేదు. బట్ అమ్మవారు అంతా అయిపోయిందండి. సో ఆ రూపం అంతా అయిపోయింది, పూజ అంతా అయిపోయింది. సో మనం దర్శనం చేసుకోవచ్చు. సో ఇంకా సారీ, ఇంకా ఏదో ప్రసాదం పెట్టాలి, అదే మీన్స్ వేరే వాళ్ళు గాజులు తొడగాలంటే కొద్దిసేపు కూర్చున్నానండి. సో వాళ్ళు వచ్చి లేట్ అవుతుందంట. సో మాకు డాక్టర్ వచ్చారు కదా, సో దర్శనానికి అయితే వెళ్ళాలి. మేమైతే దర్శనం చేసుకొని అయితే వెళ్ళానండి. ఫోటో మేడం కాదు, మీరు సరే మేడం, బాగా తీశారు, బాగా రెడీ చేశారు కదా. చూడండి ఎంత బాగుంది అమ్మవారు, ఆమె రూపం ఎంత బాగా కనపడుతుందో. సో మీరు కూడా ఒకసారి చూడండి వీడియో. చాలా బాగుందండి, బాగా రూపం ఇచ్చారు మేడం. సో వెళ్ళిన తర్వాత కూడా టోకెన్స్ అన్నీ కొంచెంసేపు అయితే వెయిట్ చేసాము. అంతలోపు మళ్ళీ రచ్చా. సో ప్రసాదం అని అడుగుతుందండి. సో ఇందాక అమ్మవారి దగ్గర వాళ్ళు వెళ్ళారు కదా, సో ప్రసాదం అయితే తీసుకొస్తా అన్నారంట. మేబీ అదే గుర్తు తెచ్చుకొని కొద్దిసేపు బాగా ఆడుకుంది హాస్పిటల్. చూడండి తాత దగ్గరికి నా దగ్గరికి ఎలా వస్తుందో, ఫుల్ యాక్టివ్ అండి మా అమ్మాయి. చూడండి ఎలా ఉరుకుతుంది. ఆ కుర్చీల మధ్యలో కొట్టుకోకుండా, అవి ఇనుప కుర్చీలు
కొట్టుకుంటే తల పోతుంది, చేతులు పోతాయి, కాళ్ళు పోతాయి. బట్ చూడు ఎలా ఉరుకుతుందో చూడండి. అందరూ చాలా లేట్ అయింది సార్. 12 o'clock అలా వచ్చారు. మేము 8 o'clock ఇప్పుడు మొత్తానికి ప్రసాదం అయితే తీసేసుకుంది. సో గ్రేట్ కదండి. స్టాఫ్ మీన్స్ అక్కడ మామూలుగా పనిచేసే వాళ్ళ మేడం ఉన్నారు కదా, ఆమె రెడీ చేసి తెచ్చారంట అండి. అందరికీ తెచ్చారు మొత్తం పేషెంట్స్, మామూలుగా పేషెంట్లు, వర్కర్స్, ఎంప్లాయీస్ అందరికి ఇచ్చారండి. సో టీ క్లాస్లో గ్రేటే కదా అది కూడా. నాకైతే బాగా నచ్చిందండి. అందుకే నేను వీడియో అయితే యాక్చువల్గా హాస్పిటల్ వీడియో ఎందుకు పెడదాంలే అనుకున్నాను, బట్ నాకైతే నచ్చిందండి. సో వాళ్ళు అలా ఇవ్వడము, అందుకే నేనైతే వీడియో తీసి మీకు అప్లోడ్ అయితే చేస్తున్నాను. కొంచెం లేట్ అయితే అయింది, బట్ వీడియో అయితే చూడండి, చూడకుండా అయితే ఉండకండి. సో యాక్చువల్గా లోపల సార్ ట్రీట్మెంట్ కూడా తీసుకుందాం అనుకున్నాను, బట్ వాళ్ళు పెద్దవాళ్ళని, చాలా పెద్దవాళ్ళు, ఏజ్ కూడా. సో సార్ యాక్సెప్ట్ చేస్తారో చేయరో నాకు కొంచెం అయితే భయం వేసింది. సో ఎందుకంటే డాడీకి అయితే వెళ్తూ ఉంటాము, బట్ నెక్స్ట్ టైం అడుగుతాను సార్ ఇలా వీడియో తీసుకుంటాను, ఏమంటారో చూద్దాం, ఎలా రెస్పాన్స్ వస్తుందో. అంతలేక మా అమ్మాయి ఒకసారి చూసుకో, ఒకసారి బిస్కెట్స్కి అయితే వెళ్ళిందని బయటికి అయితే వెళ్ళొచ్చారు. మా నాన్నగారికి బాగాలేకపోయినా మనవరాలను అయితే తీసుకెళ్తూ వస్తూ ఉంటారు. సో అయిపోయిందండి. సో దాని తర్వాత ట్యాబ్లెట్ తీసుకొని మొత్తం అయితే రాయించుకున్నాము, మార్నింగ్ అంతా నైట్ ఎట్లా అని. సో అటైతే ఎక్కేసాము. తర్వాత బస్సు అయితే వచ్చిందండి. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ నుంచి బస్సు కొంచెం ఉండవండి. సో మొత్తానికైతే మా ఊరికి అయితే వచ్చేసి అన్ని వీడియోస్ తీయలేకపోయాను. సో అదండి మా ఊరు బస్ స్టాండ్కి అయితే ఏరియాకి వచ్చేసాను. సో ఎలా ఉందో ఒకసారి వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అయితే ఛానల్ లైక్ ద బటన్. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియో చేస్తూనే ఉంటాను. సో వన్ మోర్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వాచ్ అండ్ మోర్ మై ఛానల్ అండి. మొగ్గులే బ్యూటీ టిప్స్, కుకింగ్, హనుమాన్ వీడియోస్, ఎంటర్టైన్ వీడియోస్ అండి. సో చూస్తూ ఉండండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే సజెషన్ ఇవ్వండి. సో మా అమ్మాయి చూడండి బ్యాగ్ తీసుకొని, అది స్నాక్స్ బ్యాగ్ అండి మా అమ్మాయిది. సో అందులో ఏమున్నాయో మళ్ళీ రిటర్న్ తీసుకొస్తుంది. అవి అన్నీ కొనిచ్చుకొని మళ్ళీ బ్యాగ్లో పెట్టుకుంటుందండి. సో నేను పెట్టుకోలేక బ్యాగ్లో అలా పెట్టేసాము. సో అదండి ఈరోజు వీడియో అయితే. సో మీరు కూడా ఇలా ఎప్పుడైనా వెళ్ళి ఇలా ఫేస్ చేశారా? సో హాస్పిటల్లో అందు. సో మాకు ఆ రోజు అయితే హ్యాపీ జర్నీ. సో మొత్తానికైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళి చాయ్ తాగాలండి. సో అరౌండ్ 4 o'clock అలా అయింది. సో మేబీ లంచ్ కూడా అవ్వలేదు, ఎందుకంటే అక్కడ తినేసాంలేండి. ముందు దేవుని దర్శనం అయితే జరిగింది అదే రోజు. సో బెల్లం పూలు చూడండి ఎలా ఉన్నాయో. సో అదండి ఈరోజు వీడియో అయితే. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. చలో బాయ్ అందరికీ. ఓన్లీ బయటే చూపిస్తాను మా ఇంట్లో. చలో బాయ్ అందరికీ. బాయ్.